Hello everyone, welcome to Vedantu Telugu 8, 9, 10th. Myself Uma Supraja, your master teacher for mathematics. మనకి క్లాస్ 10th లో ఏపీ కన్నా తెలంగాణ కన్నా సిబిఎస్ఈ బోర్డ్స్ అన్న ముగ్గురు గురించి మాట్లాడుతున్నాను. ఎయిదర్ ఏపీ బోర్డ్ ఆర్ తెలంగాణ బోర్డ్, సిపిఎస్ఈ బోర్డ్ ఎవరైనా సరే మనకి బేసిక్ గా ట్రిగనామెట్రీ అనగానే భయపడుతూ ఉంటారు. అసలు ట్రిగనామెట్రీ అనగానే అమ్మా వచ్చిందా ట్రిగనామెట్రీ స్టార్ట్ అయిందా అనుకుంటారు. ఇప్పుడు ఆ ట్రిగనామెట్రీ మీద మనం ఒక క్విక్ రివిజన్ చేద్దాం. అంటే నేను ట్రిగనామెట్రీలో అసలు మెయిన్ గా బాగా రివైజ్ చేయాల్సింది ఏంటి అని. సో దట్ మీరు ఈ వీడియో మీరు ఎప్పుడన్నా సరే క్లాస్ 10 ఏ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా, బోర్డ్ ఎగ్జామ్స్ కన్నా, తెలంగాణ బోర్డ్, ఆంధ్ర బోర్డ్, సిబిఎస్ఈ బోర్డ్ ఏ బోర్డ్ ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడన్నా ఈ వీడియో ఒక్కసారి ఇలా రివైజ్ చేసేసి ఎగ్జామ్ కి వెళ్ళిపోండి. ట్రిగనామెట్రీ అనేది మన మైండ్ లో అలా ఉండిపోతుంది. మెయిన్ గా ట్రిగనామెట్రీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటమ్మా, ట్రిగనామెట్రిక్ రేషియోస్ నేర్చుకోవాలి. మనకి ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏమేమి ఉన్నాయి మనకి? ఫస్ట్ వన్ సైన్ థీటా, నెక్స్ట్ కాస్ థీటా, నెక్స్ట్ టాన్ థీటా. ఈ మూడే మనకి ప్రైమరీ ట్రిగనామెట్రిక్ రేషియోస్. తర్వాత రెసిప్రోకల్ చేస్తే మనకి రిమైనింగ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ని రెసిప్రోకల్ చేసా, సైన్ ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది నాకు? కోసీకెంట్. రెసిప్రోకల్ ఏంటి మ్యామ్, పెద్ద వర్డ్ అనద్దు. రెసిప్రోకల్ ఏం లేదు, సైన్ ని రివర్స్ చేసా, సైన్ ని రివర్స్ చేస్తే నాకు కొసెక్ వచ్చింది. కాస్ ని రివర్స్ చేసా, కాస్ ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? సీకెంట్ థీటా వస్తుంది. టాన్ ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది నాకు? కాట్ థీటా వస్తుంది. ఇవి మనకున్న 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్. ఈ రేషియోస్ తెలిస్తే సరిపోదు, ఇవి నాకు ట్రయాంగిల్ లో ఎక్కడ ఉంటాయో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. ఇలా ఉంది మన దగ్గర ఒక ట్రయాంగిల్, ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆల్వేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి వెళ్తాం మనము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, నేమింగ్ ఇచ్చుకుందాము ఏబిసి. ఎలా అన్నా ఉండొచ్చు అన్నమాట, టెక్స్ట్ బుక్ లో ఎలా లేదు అన్నది. ఏబిసి, బిసిఏ, సిఏబి ఎలా ఉన్నా పర్లేదు. ఏబిసి అన్న ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు నేను సైన్ థీటా చెప్పాలన్నా, కాస్ థీటా చెప్పాలన్నా, టాన్ థీటా చెప్పాలన్నా ఏం చెప్పాలంటున్నా? థీటా 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 థీటా. నాకు ఆ థీటా ఎక్కడ ఉందో తెలియాలి. 90 degrees అనేది థీటా కాదు, 90 degrees అనేది టు ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ యాజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు నాకు థీటా ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా, దాన్ని బట్టి నాకు వాల్యూస్ మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు థీటా ఇక్కడ ఉంది అనుకుందాం. థీటా ఇక్కడ ఉంటే ఇక్కడ ఫస్ట్ థీటా ఫిక్స్ చేయాలి. థీటా ఫిక్స్ చేశాకే నాకు సైన్ వాల్యూ ఎంత, కాస్ ఎంత, టాన్ ఎంత అవన్నీ చెప్తాం మనం. థీటా వాల్యూ ఫిక్స్ చేసాం మనము. ఫిక్స్ చేసి ఇప్పుడు నాకు సైన్ థీటా అని అడిగాను అంటే సైన్ థీటా అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ చేస్తే నాకు సైన్ వస్తుంది. సైన్ ఎప్పుడు వస్తుంది నాన్న? నాకు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ చేస్తే నాకు సైన్ వస్తుంది. ఇంకా ఇది ఇప్పుడు ఈ రోజుతో నేర్చుకున్నామా, మన మైండ్ లో ఉండిపోవాలి. సైన్ ఎప్పుడు వచ్చింది నాకు? ఆపోజిట్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ బై హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఏబి. ఓకేనా? సైన్ ఎప్పుడు వస్తుంది నాకు? ఈవెన్ సైన్ చెప్పాలన్నా కాస్ చెప్పాలన్నా ఫస్ట్ నాకు థీటా తెలవాలి. థీటాకి ఆపోజిట్ ఉన్న సైడ్, థీటాకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు థీటా ఇక్కడ ఉంది అనుకో, థీటాకి ఆపోజిట్ ఇది అయ్యేది. థీటా ఇక్కడ ఉంది కాబట్టి థీటాకి ఆపోజిట్ ఇది. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ చేస్తే నాకు సైన్ వస్తుంది, సైన్ థీటా వస్తుంది. మరి కాస్ థీటా ఎప్పుడు వస్తుంది నాకు? కాస్ థీటా కావాలి అంటే సేమ్ థీటాకి ఇందాక ఆపోజిట్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు థీటాకి ఎడ్జాసెంట్ అంటే థీటాని ఆనుకొని ఉన్నది. థీటాకి ఎడ్జాసెంట్ బై హైపోటెన్యూస్. ఏమని రాస్తాం నాన్న? ఎడ్జాసెంట్ అంటే దేనికి ఎడ్జాసెంట్? థీటాకి ఎడ్జాసెంట్. ఇక్కడ రాస్తున్న టర్మినాలజీస్ అర్థమవుతున్నాయి కదా. ఆపోజిట్ అంటే థీటాకి ఆపోజిట్, ఎడ్జాసెంట్ అంటే థీటాకి ఎడ్జాసెంట్ బై హైపోటెన్యూస్ అని రాస్తాం. విచ్ ఈస్ నథింగ్ బట్ ఎడ్జాసెంట్ అంటే నాకు ఇక్కడ బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఎంత నాకు? ఏబి. సైన్ కాస్ ఇలా స్టాండర్డ్ గా నేర్చుకుంటాం. సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. టాన్ థీటా కావాలి నాకు. టాన్ కి ఇప్పుడు మస్తు ఫార్ములాలు చెప్తా చూడండి. టాన్ అంటే నేను దాన్ని ఎయిదర్ సైన్ థీటా బై కాస్ థీటా రాసుకోవచ్చు. టాన్ అంటే సైన్ బై కాస్ రాసుకోవచ్చు, లేదా 1 బై కాట్ రాసుకోవచ్చు. 1 బై కాట్ మనకి ఇక్కడ వదిలే, కింద యూజ్ చేసుకుందాం. సైన్ బై కాస్ రాసుకోవచ్చు. సైన్ బై కాస్ అంటే ఇప్పుడు నాకు సైన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఉంది, కాస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఉంది. సైన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఉంది. టాన్ ఏమవుతుంది నాకు? ఇప్పుడు ఇది బై ఇది చేస్తే ఏం మిగులుతుంది అమ్మా నాకు? ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, రైట్? ఈవెన్ ఇక్కడ ట్రయాంగిల్ నుంచి చెప్పాలన్నా కూడా అదే. టాన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్ టాన్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఏమి మనం ఇంకా కష్టపడక్కర్లేదు. కొసెక్ ఎప్పుడు వచ్చింది నాకు? సైన్ ని రివర్స్ చేస్తే వచ్చింది. అంటే కొసెక్ అంటే ఏమైతుంది నాకు? హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఇంకా ఇక్కడ నుంచి కష్టపడక్కర్లేదు నాన్న. సీకెంట్
కాస్ ని రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ వచ్చింది, కాస్ ని రెసిప్రోకల్ చేస్తే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. ఫైనల్లీ కాట్. కాట్ అంటే ఏంటి? టాన్ ని రివర్స్ చేయాలి అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఇవన్నీ క్లియర్ కదా? ఇప్పుడు మీకు ఎప్పుడైనా చెప్పాలి అంటే ఫస్ట్ నాకు ట్రయాంగిల్ ఉండాలి, ట్రయాంగిల్ ఉండి థీటా ఉండాలి. సైన్ కాస్ తెలిస్తే చాలు, ప్రతిదీ చెప్పేసేయచ్చు నేను. సైన్ తెలిసిందా? సైన్ ఏంటది నాకు? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇక అవి తెలిస్తే సైన్ బై కాస్ చేస్తే టాన్, టాన్ ని రివర్స్ చేస్తే కాట్, సైన్ ని రివర్స్ చేస్తే కొసెక్, కాస్ ని రివర్స్ చేస్తే సీకెంట్ వచ్చేస్తాయి. ఇంకొకటి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ లో మనకి ఒకటి తెలిస్తే మిగిలిన అన్ని వాల్యూస్ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? బై యూజింగ్ పైథాగరస్ థీరం. ఇక్కడే మీకు పైథాగరస్ థీరం కూడా ఒకసారి రాస్తున్నా చూడండి. ఏమని రాస్తాం? పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ సిబి స్క్వేర్. ఇక్కడ నుంచి నాకు ఇప్పుడు ఒక ట్రిగనోమెట్రిక్ రేషియో తెలిసింది అంటే ఏంటి? రెండు వాల్యూస్ తెలుస్తాయి కదా, మూడో వాల్యూని కనుక్కున్నామా అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. ఈ క్వశ్చన్స్ మీకు చాలా ఇంపార్టెంట్ నాన్న. సైన్ ఇచ్చి కాస్ టాన్ వాల్యూస్ అడగడం ఇంపార్టెంట్. ఓకేనా? ఒక వాల్యూ వచ్చినా మిగిలిన వాల్యూస్ అన్ని మనం పైథాగరస్ థీరం నుంచి కనుక్కుంటాము. వాల్యూస్ వచ్చాక వన్స్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము, ఆన్సర్ అయిపోతుంది. ఇవి దిస్ ఈజ్ అబౌట్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి ఇవి. ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా చూడండి. ఏంటి అంటే ఫస్ట్ మనం టాన్ థీటా అంటే ఏం రాసాము? టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. దాని రెసిప్రోకల్స్ అన్ని టుగెదర్ రాస్తున్నా. టాన్ అంటే ఏంటి నాకు? సైన్ థీటా బై కాస్ థీటా. నెక్స్ట్ సీకెంట్ థీటా అంటే ఏంటి? సీకెంట్ థీటా అంటే 1 బై కాస్ థీటా. సీకెంట్ థీటా అంటే 1 బై కాస్ థీటా. నెక్స్ట్ కొసెక్ థీటా అంటే ఏంటి? 1 బై సైన్ థీటా. ఈ మూడు మనకి రెసిప్రోకల్ మీద ఉన్న ఫార్ములాస్. ఓకేనా? రెసిప్రోకల్ మీద ఉన్న ఫార్ములాస్. ఇక్కడ నుంచి మళ్ళీ కాట్ థీటా అంటే ఏంటి? 1 బై టాన్ థీటా. డన్. ఇవి మనకి రెసిప్రోకల్ మీద ఉన్న ఫార్ములాస్. అలా ఒకసారి మైండ్ లో గుర్తుపెట్టుకోండి వీటిని. డన్. నెక్స్ట్ వాల్యూస్. వాల్యూస్ వాల్యూస్ ఎంతమందికి గుర్తున్నాయి ఈ పాటికి? వాల్యూస్ ఎంతమందికి గుర్తులేవు? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ఆల్రెడీ ఒక చిన్న ట్రిక్ చెప్పా ఈ వాల్యూస్ కి. ఆ ట్రిక్ తో పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తా. ఇక్కడ చూడండి, సైన్ ఒక్కటి తెలిస్తే మిగిలిన అన్ని రాసేయచ్చు. ఎలా రాయొచ్చు మ్యామ్ అంటే ఫస్ట్ సైన్ 0 1/2 1/√2 √3/2 1 అంటే ఏంటంటే సైన్ థీటా అంటున్నాం కదా, సైన్ ఏ. సైన్ 0 వాల్యూ 0, సైన్ 30 వాల్యూ 1/2, సైన్ 45 వాల్యూ 1/√2, అదే సైన్ 60 వాల్యూ √3/2, అదే సైన్ 90 వాల్యూ 1. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలన్నా. 0 1/2 1/√2 √3/2 1 ఇదొక్కటి నేర్చుకుంటే చాలు. ట్రస్ట్ మీ మనం రాసుకోవచ్చు. ఇంకొకటి చాలా మందికి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటుంది, మ్యామ్ నేను ఈ టేబుల్ వేయొచ్చా లేదా? ఎస్ అన్న వేయొచ్చు, కాకపోతే రఫ్ లో వేసుకోండి బెటర్. రఫ్ లో వేసుకొని దాన్ని బట్టి వాల్యూస్ తీసుకోండి, అప్పుడు మీకు అక్యురేట్ వస్తాయి, ఎగ్జాక్ట్ ఆన్సర్స్ వస్తాయి, మిస్టేక్స్ పోకుండా. డన్. సైన్ ఒకటి నేర్చుకోవాలి. 0 1/2 1/√2 √3/2 1. సైన్ వచ్చిందా? అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సైన్ రివర్స్ ఆర్డర్ లో రాస్తే కాస్ ఉంది. సైన్ ఏదైతే ఉందో సైన్ రివర్స్ ఆర్డర్ లో రాస్తే కాస్ ఉంది. చూడండి, 1 √3/2 1/√2 1/2 0. అంటే సైన్ ఏదైతే ఉందో నాకు ఈ టేబుల్లో సైన్ ని నేను రివర్స్ చేస్తే నాకు కాస్ వచ్చింది. సైన్ ఒక్కటి నేర్చుకుంటే వాళ్ళు మిగిలిన రాసేస్తాం. సైన్ రివర్స్ చేస్తే కాస్ వచ్చింది, రైట్? సైన్ కాస్ వస్తే మిగిలిన వచ్చేస్తాయి కదా నాకు. సైన్ కాస్ వచ్చింది. సైన్ థీటా బై కాస్ థీటా చేస్తే ఏమొస్తుంది? టాన్ థీటా వస్తుంది. టాన్ థీటా అంటే ఏంటి? సైన్ బై కాస్ కదా. సైన్ బై కాస్ 0 బై 1 0, 1/2 బై √3/2 2 2 క్యాన్సిల్, 1/√3 1/√2 1/√2 క్యాన్సిల్ క్యాన్సిల్ 1, √3/2 1/2 2 2 క్యాన్సిల్ √3 1/0 నాట్ డిఫైన్డ్. 1/0 వెనక చాలా స్టోరీ ఉంటుంది, మనం ఇప్పుడు అంత దూరం పోవద్దు. బై 0 కనబడదా? నాట్ డిఫైన్డ్ అంతే. ఎక్కడన్నా బై 0 కనబడదా? నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. టాన్ ఉంది కదా, టాన్ రివర్స్ చేస్తే కాట్ వచ్చింది. చూడండి, టాన్ ని రివర్స్ చేస్తే కాట్ వచ్చింది. ఒకవేళ మ్యామ్ మాకు ఇంత గుర్తుండట్లేదంటే ఈ రివర్స్ గుర్తు పెట్టుకోవద్దు. కాట్ అంటే కాస్ బై సైన్ రాస్తే సరిపోతుంది, లేదా 1/tan రాసినా సరిపోతుంది. కాట్ రాయాలంటే మస్తు వేస్ ఉన్నాయి. టాన్ ఉంది, టాన్ రివర్స్ చేయండి, నాట్ డిఫైన్డ్. √3 1 1/√3 0. ఈ 4 వచ్చేసినాయి కదా. సైన్ వచ్చింది, కాస్ వచ్చింది. సైన్ బై కాస్ చేస్తే టాన్ వచ్చింది, టాన్ ని రివర్స్ చేస్తే కాట్ వచ్చింది. నెక్స్ట్ సీకెంట్. సీకెంట్ అంటే ఎప్పుడు వస్తుంది నాకు? కాస్ కి రెసిప్రోకల్ అంటే 1 కి రెసిప్రోకల్ 1, √3/2 √3/2 కి రెసిప్రోకల్ 2/√3, 1/√2 1/√2 కి రెసిప్రోకల్ 2, 1/2 1/2 కి రెసిప్రోకల్ 2, 0 కి రెసిప్రోకల్ అంటే 1/0 1/0 ఏమవుతుంది అంటే నాట్ డిఫైన్డ్. డన్.
సిమిలర్లీ కొసెక్ రాయాలంటే ఏం రాస్తాం? కొసెక్ నాకు సైన్ కి రెసిప్రోకల్. కొసెక్ దేనికి రెసిప్రోకల్? సైన్ కి రెసిప్రోకల్. సైన్ 0 ఉంది అంటే 1/0 నాట్ డిఫైన్. 1/2 రెసిప్రోకల్ చేస్తే 2, 1/√2 రెసిప్రోకల్ చేస్తే √2, √3/2 రెసిప్రోకల్ చేస్తే 2/√3, 1 రెసిప్రోకల్ చేస్తే 1. ఇలా ఒక్కసారి టేబుల్ ని 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. టేబుల్ ఇంకా ఎప్పటికీ గుర్తుంటది. నాన్న ట్రిగ్నోమెట్రీ మీకు ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మీ లైఫ్ లో చాలా దూరం వస్తూనే ఉంటది ట్రిగ్నోమెట్రీ. దానికి ఫండమెంటల్, దానికి బేసిక్ ఈ వాల్యూస్ అనేవి రావాలి ఖచ్చితంగా. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు డే 1 నాన్న cot 45 ఎంతరా, cot 60 ఎంతరా అంటే చెప్పడానికి అవ్వదు. ఇప్పుడు ప్రాక్టీస్ తో అవుతుంది. యాజ్ ఆఫ్ నో మీకు స్కూల్లో ఏ ఎగ్జామ్స్ పెట్టినా సరే జస్ట్ ఈ టేబుల్ ని రాసుకొని రఫ్ లో రాసుకొని దాన్ని బట్టి వాల్యూస్ తీసుకొని సింప్లిఫై చేయండి, ఆన్సర్స్ వస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ వాల్యూస్. నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే కొన్ని విషయాలు చెప్తా చూడండి. సైన్ థీటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా. కాస్ 90 మైనస్ థీటా చేస్తే నాకు సైన్ థీటా వస్తుంది. ఇది ఎలా వస్తుంది అనేది మనం హయ్యర్ గ్రేడ్స్ లో నేర్చుకుంటాం. ఇప్పుడు దాకైతే ఇది ఒక్కటి చూడండి చాలు. నెక్స్ట్ సిమిలర్లీ కాస్ థీటా కావాలి అంటే సైన్ 90 మైనస్ థీటా చేస్తా. సైన్ 90 మైనస్ థీటా చేస్తే కాస్ వస్తుంది, కాస్ 90 మైనస్ థీటా చేస్తే సైన్ వస్తుంది. నెక్స్ట్ tan 90 మైనస్ థీటా. tan 90 మైనస్ థీటా చేస్తే నాకు కాట్ థీటా వస్తుంది. tan కి 90 మైనస్ థీటా, కాట్, ఈ పేర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాట్ 90 మైనస్ థీటా. కాట్ 90 మైనస్ థీటా అంటే tan వస్తుంది. డన్. నెక్స్ట్ సీకెంట్ 90 మైనస్ థీటా. సీకెంట్ 90 మైనస్ థీటా అంటే కొసెక్ వస్తుంది. సిమిలర్లీ కొసెక్ 90 మైనస్ థీటా అంటే సీకెంట్ వస్తుంది. ఈ పేర్స్ గుర్తుపెట్టుకున్నాను. సైన్ 90 మైనస్ థీటా కాస్, కాస్ 90 మైనస్ థీటా సైన్, tan 90 మైనస్ థీటా కాట్, కాట్ 90 మైనస్ థీటా tan, సీకెంట్ 90 మైనస్ థీటా కొసెక్, కొసెక్ 90 మైనస్ థీటా సీకెంట్. పేర్స్ మనకి ఎలా ఫామ్ అయ్యాయి? సైన్ కి కాస్, కాస్ కి సైన్, tan కి కాట్, కాట్ కి tan, సెక్ కి కొసెక్, కొసెక్ కి సెక్. డన్. ఇలా మనకు ఉంటాయి. దీన్ని ఏమంటాము? ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ పేర్స్ ఇలా నేర్చుకుంటాం మనము. అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ మనకి 3 ఉంటాయి. చాలా 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 ఫేమస్, చాలా 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 ఇంపార్టెంట్. ఏంటవి మ్యామ్ మనకు ఆ 3 ఐడెంటిటీస్ అంటే? ఫస్ట్ వన్ మనందరి ఫేవరెట్, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. నెక్స్ట్ సెకండ్ వన్, secant square theta minus tan square theta equal to 1. Next third one, cosec square theta minus cot square theta equal to 1. రైట్. ఈ 3 మీకు చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. ఇక్కడ నుంచి ఏమని రాసుకోవచ్చు మనం? ఒకవేళ నేను సైన్ స్క్వేర్ థీటా రాసుకోవాలి అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. సిమిలర్లీ ఇక్కడ నుంచి నేను ఒకవేళ కాస్ స్క్వేర్ థీటా రాయాలి అంటే దాన్ని నేను 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు కదా. ఇది డైరెక్ట్ గానే యూజ్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్. వీటిని చాలా వేస్ లో యూజ్ చేస్తాం నాన్న. సీకెంట్ స్క్వేర్ థీటా అంటే ఏంటి? నాకు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. సీకెంట్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. అలాగనే టాన్ స్క్వేర్ థీటా అంటే ఇది ఇటు పోతుంది, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఈ ఫార్ములాస్ తో పాటు ఇక్కడ ఇంకొక ఫార్ములా చెప్తా చూడండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది చూడండి. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది అంటే దీన్ని ఏమని రాయొచ్చు నేను? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి మనం ఏమని రాసుకోవచ్చు నాన్న? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అని రాసుకోవచ్చు. రైట్. మీకు ఇది యాక్చువల్లీ ఒక ట్రిగనోమెట్రీలో క్వశ్చన్ ఉంటుంది. ఇఫ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు 2, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ అని. అది మనం ఇది యూజ్ చేసి అనుకుంటాం. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అని రాస్తాం. అంటే నేను ఒకవేళ రెండింటిని యాడ్ చేస్తే టాన్ వెళ్ళిపోతుంది, ఆన్సర్ వస్తుంది. దీని మీద మీకు క్వశ్చన్స్ కూడా ఉంటాయి, చూసుకోండి. సిమిలర్లీ ఇది ఎలా రాసామో ఇది కూడా అలానే రాస్తాము. ఫస్ట్ కొసెక్ స్క్వేర్ థీటా అంటే ఏంటి? 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. రైట్.
ఇక్కడ నుంచి మళ్ళీ నేను కాట్ స్క్వేర్ తీటా రాయాలి అనుకుంటే కొసెక్ స్క్వేర్ తీటా -1 రాయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏం చేయొచ్చు, సేమ్ ఇది కూడా ఎలా ఉంది నాకు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లా ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే మనం ఏమని రాసుకోవచ్చామా దీనికి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు 1 రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమని రాసుకోవచ్చు, కొసెక్ తీటా ప్లస్ కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు 1 బై కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా, ఇలాగా కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఐడెంటిటీస్ మీద నుంచి మనం ఫర్దర్ గా ఎక్స్ట్రాక్ట్ చేసే ఫార్ములాస్. వీటన్నిటికన్నా మెయిన్ గా మనం ఏం నేర్చుకోవాలి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1, కొసెక్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1. వీటితో పాటు ఆ వాల్యూస్ టేబుల్ ఏదైతే ఉందో వాల్యూస్ టేబుల్ నేర్చుకోండి చాలు, ఓకేనా. అండ్ ఇఫ్ యూ వాంట్ సెషన్స్ లైక్ దిస్, అంటే ఒక క్విక్ క్రిస్పీ రివిజన్ కి సెషన్స్ కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మనం మ్యాథ్స్ లో మిగిలిన సబ్జెక్ట్స్ కి కూడా చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.